హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. రైల్వేస్ నుంచి మనకి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. దాదాపుగా చాలామంది కూడా తెలుసుకొని ఉంటారు. ఏఎల్పి CBT2 ఎగ్జామ్కి సంబంధించి నార్మలైజేషన్ అయితే తీసేయడం జరిగింది. అయితే చాలామందికి నార్మలైజేషన్ అంటే ఏంటి, నార్మలైజేషన్ వల్ల యూజ్ ఏంటి, ఎవరికి లాభము ఎవరికి నష్టము, మరి ఆర్ఆర్బి గ్రూప్ డికి కూడా నార్మలైజేషన్ ఉంటుందా లేకపోతే నార్మలైజేషన్ తీసేస్తారా అని చాలామంది కమెంట్ కూడా చేస్తున్నారు మన ఛానల్లో. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ నార్మలైజేషన్ పద్ధతి ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకునే రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది. ఎందుకంటే ఒక రైల్వే ఎగ్జామ్ ఆస్పిరెంట్గా ఈ నార్మలైజేషన్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఉండాలి. సో గ్రూప్ డి కూడా ఉంటుందా లేదా, ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కూడా జరగలేదు ఇంకా, కాబట్టి ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి కూడా ఈ నార్మలైజేషన్ ఉంచుతారా లేకపోతే తీసేస్తారా అనే దాని గురించి కూడా డీటెయిల్గా ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో పాటు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ప్రతి ఒక్క సిలబస్లో ఉండే టాపిక్ కూడా డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ప్రతిదీ కూడా మీ దాకా వీడియో రావాలి కదా, అందుకోసం. అయితే ఏఎల్పి CBT2కి అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. ఓకేనా? సో CBT2కి క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి ఎన్టీపీసీ CBT1కి ఉంటుందా లేకపోతే 2కి ఉంటుందా, గ్రూప్ డికి ఈ నార్మలైజేషన్ ఉంటుందా తీసేస్తారా, ఒక్కసారి మనం డిస్కషన్ చేసుకునే ముందు అసలు నార్మలైజేషన్ ఎలా ఉంటుంది, అసలు నార్మలైజేషన్ అంటే ఏంటి ఒకసారి బ్రీఫ్గా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. తెలియని వాళ్ళు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఈ నార్మలైజేషను ఎందుకు పెడుతున్నారంటే రైల్వే ఎగ్జామ్స్కి కొన్ని లక్షల మంది అప్లై చేస్తూ ఉంటారు. అయితే అందరికీ ఒకే పేపర్తో ఎగ్జామ్ కండక్ట్ చేయడము పాసిబుల్ అవ్వదు కాబట్టి ఒకే రోజు మనకి కొన్ని షిఫ్ట్ల వారీగా ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఒక షిఫ్ట్లో పేపర్ ఈజీగా రావచ్చు, ఇంకో షిఫ్ట్లో పేపర్ అనేది హార్డ్గా రావచ్చు. సో అందుకోసం అయి ఉండి ఈ నార్మలైజేషన్ పద్ధతిని పెట్టారు. సో దీంట్లో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నీకు మీ ఫ్రెండ్కి ఒకే రోజు ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వున్నావు, మళ్ళీ మీ ఫ్రెండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రూప్ డి ఎగ్జామ్ వచ్చేసి టోటల్ ఎంతమ్మా 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఫస్ట్ నువ్వేం చేసావంటే ఈ 100 మార్క్స్లో దాదాపుగా ఒక 60 మార్క్స్కి కరెక్ట్గా ఎగ్జామ్ అయితే రాసావు. ఆ తర్వాత ఏం చేసావంటే కరెక్ట్, ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా కరెక్టే. ఆ తర్వాత ఏం చేసావంటే దీంట్లో మళ్ళీ నువ్వు ఒక 10 బిట్స్ని ఎజంప్షన్ చేసుకొని రాసావు. ఎజంప్షన్ అంటే జస్ట్ ఊహించుకొని రాసావు అనమాట. ఆ తర్వాత ఏమవుతుంది, ఇక్కడ నీకు టోటల్గా 70 క్వశ్చన్స్కి నువ్వు అటెంప్ట్ అయితే చేసావు. అయితే ఈ 10 ఏదైతే ఉన్నాయో దీంట్లో 6 బిట్స్ ఏమయ్యాయి అంటే రాంగ్ అయ్యాయి అనుకుందాం. 6 బిట్స్ రాంగ్ అయ్యాయి అనుకుందాం. యాక్చువల్గా ఈ 60 + 10 మొత్తము 70లో ఎన్ని రాంగ్ అయ్యాయమ్మా? 6 బిట్స్ అనేవి రాంగ్ అయ్యాయి. 6 బిట్స్ రాంగ్ అయితే ఎన్ని మార్క్స్ తీసేస్తారు? యాక్చువల్గా మనకి 1/3 మార్క్ అనేది మైనస్ ఉంది. సో 3 రాంగ్ రాస్తే 1 మార్క్ అనేది తీసేస్తారు. అలాంటి 6 రాస్తే 2 మార్క్స్ తీసేస్తారు. అంటే 6 బిట్స్ రాంగ్ అయ్యాయి అంటే 60 + 4 ఎంత అవుతుందమ్మా? 64. ఈ 64లో మళ్ళీ ఎంత తీసేస్తారు? -2. అలాంటప్పుడు ఎంత వస్తుందమ్మా నీకు? 62 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీ ఫ్రెండ్ ఏం చేశాడంటే ఎగ్జాక్ట్గా 60 మార్క్స్కి అటెంప్ట్ అయితే చేసేసాడు. ఆ తర్వాత అజంప్షన్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ని కూడా అటెంప్ట్ అయితే చెయ్యలేదు. సో ఓవరాల్గా మీ ఫ్రెండ్కి వచ్చిన మార్క్స్ ఫైనల్గా రా మార్క్స్ వచ్చేసి 60. సో ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఒకటి మీకు జాబ్ వస్తుందా లేకపోతే మీ ఫ్రెండ్కి జాబ్ వస్తుందా అని రా మార్క్స్ని బేస్ చేసుకొని వెంటనే మనము చెప్పలేము. ఎందుకు చెప్పలేము సార్ అంటే ఇక్కడ డిఫరెంట్ షిఫ్ట్స్లో ఎగ్జామ్స్ రాయడం వల్ల నార్మలైజేషన్ అనే పద్ధతి ఒకటి ఉంటుంది. సో ఈ నార్మలైజేషన్ పద్ధతి వల్ల ఎవరైతే ఈజీగా ఎగ్జామ్ రాశారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా డీటెయిల్గా అర్థం అవ్వాలంటే ఒకసారి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షిఫ్ట్ 1లో వచ్చేసి ఈజీగా ఉందమ్మా పేపర్. షిఫ్ట్ 2లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్
యావరేజ్గా ఉందమ్మా. షిఫ్ట్ 3లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్గా ఉంది. ఇక్కడ నువ్వేం చేసావంటే 90 మార్క్స్కి అటెంప్ట్ చేసావు, 90 రైట్ అవుతున్నాయి. ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 70 మార్క్స్కి అటెంప్ట్ చేసావు, యావరేజ్గా ఉంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి 60 మార్క్స్కి అటెంప్ట్ చేసావు. అంటే ఈజీగా ఉండే పేపర్లో 90 మార్క్స్ వస్తున్నాయి, యావరేజ్గా ఉండే పేపర్లో 70 మార్క్స్ వస్తున్నాయి, హార్డ్గా ఉండే పేపర్లో 60 మార్క్స్ వస్తున్నాయి. ఓవరాల్గా ఇక్కడ కట్ ఆఫ్ ఏం చేశాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 75 మార్క్స్ పెట్టేశాడు అనుకుందాం కట్ ఆఫ్. సో ఎప్పుడైతే ఈ 90 మార్క్స్ వచ్చాయో వీళ్ళకి మార్క్స్ అనేది తగ్గించడం జరుగుతుంది. ఎవరికైతే తక్కువ వచ్చాయో వీళ్ళకి మార్క్స్ అనేది కొంచెం పెంచడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ఎవరికి లాభం ఎవరికి నష్టం సార్ అంటే, ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు రాత్రింపగలు ఎన్ని పనులున్నా కూడా కష్టపడి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళిన వెంటనే పొరపాటున ఆ యాస్పిరెంట్ ఈజీ పేపర్ రాయడానికి కూర్చున్నాడే అనుకుందాం. యాక్చువల్గా ఆ పర్సన్ బాగా ప్రిపేర్ అయిన పర్సన్ ఈజీ పేపర్ వచ్చినా రాస్తాడు, హార్డ్గా వచ్చినా కూడా రాస్తాడు, ఎందుకంటే తను వెల్ ప్రిపేర్డ్గా వెళ్ళిపోయాడు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఈజీగా రావడం వల్ల తను 90 స్కోర్ చేశాడు, అది కాస్త ఏమైపోయింది, తగ్గిపోయింది. సో కొంచెం యావరేజ్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయాడు ఎగ్జామ్కి, పైన ప్రిపేర్ అయ్యాడు బట్ కొంచెం హార్డ్గా వచ్చింది పేపర్. సో దీంట్లో తనకి ఫర్ ఎగ్జాంపుల్ 16 15 వచ్చాయి. వెంటనే నార్మలైజేషన్ వల్ల తనకి పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది. పొరపాటున ఈ 90 స్కోర్ చేసిన అతనికి 74 వచ్చి ఇక్కడ 60 మార్క్స్ వచ్చిన అతనికి 75 రావడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ హార్డ్ పేపర్లో నార్మల్గా ప్రిపేర్ అయిన వ్యక్తికే జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో దీనివల్ల ఎవరికి నష్టం అవుతుంది, ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యాడో తను నష్టపోతున్నాడు ఎక్కువగా. సో అందుకని చెప్పేసి ఈ నార్మలైజేషన్ పద్ధతి అనేది తీసేస్తే, నార్మలైజేషన్ పద్ధతి తీసేయడం అంటే దానికి మీనింగ్ ఏంటి, ఇన్ని షిఫ్ట్ల వారీగా ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా ఒకే పేపర్తో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మాత్రము అది హార్డ్ అయినా కానివ్వు, ఈజీ అయినా కానివ్వు, ఏదైనా కానివ్వు, సో అందరూ ఒకేలాగా రాస్తారు, అందరికీ రా మార్క్స్ వస్తాయి. ఆ మార్క్స్ ప్రకారంగానే కేటగిరీ వైజ్ మీకు జాబ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే బాగా చదువుతాడో తనకి మాత్రమే జాబ్ అనేది వస్తుంది. సో ఎవరైతే కొంచెం నార్మల్గా కొంచెం టైంపాస్కి వెళ్తారో వాళ్ళకి రావడానికి అవకాశం అయితే ఉండదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఏఎల్పి సిబిటి 2 ఎగ్జామ్కి నార్మలైజేషన్ అనేది తీసేయడం జరిగింది. సార్ మరి ఎన్టీపీసీ ఎగ్జామ్కి, గ్రూప్ డి ఎగ్జామ్కి నార్మలైజేషన్ ఉంటుందా లేదా అంటే, యాక్చువల్గా నా ఒపీనియన్ ప్రకారంగా అయితే ఎన్టీపీసీ ఎగ్జామ్ సిబిటి 1 ఉంటుంది, సిబిటి 2 కూడా ఉంటుంది. అయితే మ్యాక్సిమం సిబిటి 1కి అయితే ఎగ్జామ్ నార్మలైజేషన్ అనేది ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారో లేదో, సిబిటి 1కి అందరూ అప్లై చేసేస్తారు, అందరూ ఎగ్జామ్స్ రాయాలి. అలాంటప్పుడు ఖచ్చితంగా ఒకే రోజు కంప్లీట్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. షిఫ్ట్ల వారీగానే ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తారు. షిఫ్ట్ల వారీగా ఎగ్జామ్ కండక్ట్ చేశారంటే తప్పకుండా నార్మలైజేషన్ ఉంటుంది. సో ఎప్పుడైతే సిబిటి 2కి వస్తావో అప్పుడు ఏమైపోతావు, సిబిటి 2 ఎగ్జామ్స్ అందరూ రాయరుగా, సో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే రాస్తారు. సో అప్పుడు ఏమైపోతారు, జనాలు తగ్గిపోతారు. అలాంటప్పుడు ఒకే పేపర్ మనకి పెడితే అప్పుడు నార్మలైజేషన్ అనేది ఉండకపోవచ్చు. బట్ అకార్డింగ్ టు గ్రూప్ డి, మనకి గ్రూప్ డి వచ్చేసి ఉండేది ఒకే ఒక ఎగ్జామ్. ఈ ఒక్క ఎగ్జాము దాదాపుగా ఎన్నో లక్షల మంది అప్లై చేశారు. వీళ్ళందరికీ ఒకే రోజు ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే మాత్రం ఇంపాసిబుల్ అకార్డింగ్ టు మై ఒపీనియన్. సో ఒకే రోజు కంప్లీట్ అవ్వట్లేదు, షిఫ్ట్ల వారీగా ఎగ్జామ్ జరుగుతుందంటే మాత్రం ఖచ్చితంగా నార్మలైజేషన్ అయితే ఉంటుంది. సో నార్మలైజేషన్ ఉండటం వల్ల మాత్రము కొంచెం ఇబ్బందులు ఇక్కడైతే జరుగుతున్నాయి. సో ఈ ఇబ్బందులు యాక్చువల్గా అసలు ఈ నార్మలైజేషనే మొత్తం తీసేసి ఎవరైతే కష్టపడి చదువుతాడో వాళ్ళకి మాత్రమే జాబ్ వచ్చే విధంగా డిసిషన్ తీసుకుంటే ఐ థింక్ ఇట్ ఈస్ అ బెటర్ డిసిషన్ అకార్డింగ్ టు నా ఒపీనియన్ అయితే. సో మీ ఒపీనియన్ ఎలా ఉంటుంది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వీడియోసే కాదు, సిలబస్కి సంబంధించి ప్రతి ఒక్క టాపిక్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంది. అండ్ దాంతోపాటు టాపిక్ కంప్లీట్ అయిన వెంటనే మన ఛానల్లో టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ టెస్ట్లు ఎవరైనా రాసుకోవాలనుకుంటే మాత్రము సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు మెంబర్షిప్ తీసుకున్నారంటే టాపిక్స్ అన్నీ కూడా ఫ్రీగా విని దానికి సంబంధించిన టెస్ట్ అనేది మీరు రాస్తే ఎంతవరకు అర్థమైంది, సో మనము
ఎలాంటి వేలో ఉన్నాము అనే దాని గురించి క్లారిటీ అనేది వస్తుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రము ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. టెస్ట్లు అనేవి ఉంటాయి, రాసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాము. థ్యాంక్ యూ సో మచ్.